బ్రేక్ న్యూస్ విశాఖలో జరుగుతున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు ముఖ్యమైన ప్రముఖులు యోగా డేలో పాల్గొన్నారు. సుమారు 177 దేశాల్లో జరుగుతున్న ఈ యోగా దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో వసతులను కల్పించి 5 లక్షల మంది పైగా యోగా చేసేలా వేదికను ఏర్పాటు చేశారు. 2025లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కలిసి ప్రజలతో యోగా చేయడం మానవాళికి స్ఫూర్తిదాయకం. ప్రశాంతమైన సముద్రపు అలలలో శబ్దాలతో విశాఖలో జరిగిన ఈ యోగా దినోత్సవ వేడుకలలో ఎంతో మంది ప్రజలు పాల్గొని మన నిత్య జీవితంలో యోగా కూడా ఒక భాగమేనని గుర్తు చేశారు. దాదాపు 3,000 మంది యోగా టీచర్లతో జరిగిన ఈ అంతర్జాతీయ యోగా సదస్సు మిగిలిన రాష్ట్రాల వారికి ఎంతో స్ఫూర్తిదాయకం. సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యోగా యొక్క ప్రాముఖ్యత, దాని పుట్టుక గురించి మాట్లాడి ఇలాంటి గొప్ప కార్యాలు జరగడానికి నాంది పలికినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందించారు. యోగా కార్యక్రమం పూర్తయిన తరువాత ప్రముఖులందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సన్మానించుకొని ఇలాంటి గౌరవప్రదమైన కార్యక్రమాలను ఇంకా ఎన్నెన్నో ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ అందరూ సభలో ప్రసంగించారు.